So, in the previous classes, we have seen how food poisoning is caused by Salmonella species, that is known as Salmonellosis. Now, let us talk about another type of food intoxication, another type of food poisoning, foodborne illness, that is known as food intoxication. If food poisoning symptoms are due to the ingestion of food or drink containing the toxins produced by pathogenic bacteria, it is called intoxication. అంటే విషపూరితమైన ఆహార పదార్థాలు బ్యాక్టీరియా నుంచి ఆహారంలోకి రిలీజ్ అయితే వాటిని తినడం వలన, అటువంటి కలుషితమైన ఆహారాన్ని తినడం వలన వచ్చే పాయిజనింగ్ సిమ్టమ్స్ని మనము ఫుడ్ ఇంటాక్సికేషన్ అంటాం. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ఫుడ్ ఇన్ఫెక్షన్. ఫుడ్ ఇన్ఫెక్షన్ అన్నది లైవ్ మైక్రో ఆర్గానిజమ్స్, ఓన్లీ లైవ్ మైక్రో ఆర్గానిజమ్స్తో కూడినటువంటి ఫుడ్ తీసుకోవడం వలన ఫుడ్ ఇన్ఫెక్షన్ అన్నది వస్తుంది. ఫుడ్ ఇంటాక్సికేషన్ అన్నది టాక్సిన్స్ రిలీజ్ కావడం వలన ఫుడ్లో అటువంటి టాక్సికేటెడ్ ఫుడ్ని తీసుకున్నప్పుడు మనకి ఫుడ్ పాయిజనింగ్ సిమ్టమ్స్ కనిపిస్తే దాన్ని ఫుడ్ ఇంటాక్సికేషన్ అంటాము. సో ఇట్ కెన్ బి డ్యూ టు ద గ్రోత్ ఆఫ్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఆర్ వైరసెస్. బట్ హియర్ ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ బోటులిజం ఫుడ్ ఇంటాక్సికేషన్ caused by Clostridium botulinum bacteria. Clostridium botulinum bacteria గ్రోత్ క్యారెక్టరిస్టిక్స్ ఒకసారి చూద్దాం. సో ఇది ఒక స్ట్రిక్ట్ అనెరోబ్ ఆబ్లిగేట్ అనెరోబిక్ బ్యాక్టీరియా కామన్లీ ఫౌండ్ ఇన్ సాయిల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియా మనకు మన బాడీలోకి అంటే ఫుడ్లోకి రిలీజ్ అయినప్పుడు ఇది ప్రోటియోలైటిక్ టాక్సిన్స్ని కానీ నాన్ ప్రోటియోలైటిక్ అంటే ప్రోటీన్స్ని విచ్ఛిన్నం చేయగలిగిన కెపాసిటీతో కానీ, నాన్ ప్రోటియోలైటిక్ అంటే ప్రోటీన్స్ని విచ్ఛిన్నం చేయలేనటువంటి కెపాసిటీతో కానీ ఉండే టాక్సిన్స్ని రిలీజ్ చేయగలదు ఈ బ్యాక్టీరియా. ఇవి డిఫరెంట్ టైప్స్ వాటి నేచర్ను బట్టి. సమ్ ఆర్ ప్రోటియోలైటిక్ టాక్సిన్స్, అదర్స్ ఆర్ నాన్ ప్రోటియోలైటిక్ టాక్సిన్స్. ABCDEFG టైప్స్. వీటిలో రకరకాల ఆర్గానిజమ్స్, రకరకాల టాక్సిన్స్, రకరకాల ఇన్ఫెక్షన్స్ని ఒక్కొక్కళ్ళలో స్పీసీస్లో కలిగిస్తూ ఉంటాయి. సో CD టాక్సిన్స్ అన్నవి ఖచ్చితంగా యానిమల్స్లో ఎక్కువగా ఈ సిమ్టమ్స్ని కలిగిస్తూ ఉంటాయి. టైప్ ఈ స్ట్రెయిన్స్ ఆర్ నాన్ ప్రోటియోలైటిక్, ఇంకా మిగతావన్నీ కూడా అదర్స్ ఆర్ proteolytic species, and these are Clostridium botulinum, which causes food intoxication. Botulism, it is a స్పోర్ ఫార్మింగ్ ఆర్గానిజం. స్పోర్ట్స్ని, హీట్ రెసిస్టెంట్ స్ట్రక్చర్స్ని తయారు చేసే, స్పోర్ట్స్ని రిలీజ్ చేసే ఒక బ్యాక్టీరియం అన్నమాట. కాబట్టి ఇది చాలా డేంజరస్ ఇంటాక్సికేషన్, ఫుడ్ ఇంటాక్సికేషన్. అంటే ఇది చాలా ప్రమాదకరమైన టాక్సిన్ అనమాట. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ Clostridium botulinum. See how it shows dumbbell shaped ovulated structures at the edges, at the center. సో గ్రోత్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి ఈ బ్యాక్టీరియా? స్పోర్ ఫార్మింగ్ బ్యాక్టీరియా, సెంట్రల్ ఆర్ సబ్టర్మినల్ ఓవల్ స్పోర్స్. సో దీస్ ఆర్ ద స్పోర్స్ ఆఫ్ Clostridium botulinum. So it grows maximum pH that is at 8.5 to 8.9, and toxin is unstable at alkaline pH value. Alkaline ఫుడ్స్లో ఈ బ్యాక్టీరియా టాక్సిన్ని రిలీజ్ చేసినా కూడా అది సర్వైవ్ అవ్వదు, ఎందుకంటే ఆల్కలైన్ కండిషన్లో ఇది సర్వైవ్ అవ్వలేదన్నమాట. దెన్ న్యూట్రల్ pH ఫేవర్స్ ద గ్రోత్ ఆఫ్ దీస్ ఆర్గానిజమ్స్. అండ్ అసిడిక్ pH కూడా, అసిడిక్ pHతో ఉన్న ఫుడ్స్ కూడా ఈ బ్యాక్టీరియా గ్రోత్ని, ఈ టాక్సిన్ గ్రోత్ని ప్రివెంట్ చేస్తూ ఉంటాయి. మోస్ట్లీ ఈ బ్యాక్టీరియా ఎటువంటి ఫుడ్ను టార్గెట్ చేస్తుంది అంటే, ఎటువంటి ఫుడ్లో ఎక్కువగా దాని గ్రోత్ బాగా ప్రిడామినెంట్గా ఉంటుందంటే క్యాండ్ ఫుడ్స్. బికాస్ క్యాండ్ ఫుడ్స్ హ్యావ్ అనెరోబిక్ కండిషన్స్, ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది క్యాండ్ ఫుడ్స్లో. యాజ్ ఇట్ ఈస్ ఎ స్ట్రిక్ట్ అనెరోబ్, this encourages the growth of anaerobic condition in the canned foods. Maintained in the canned foods encourages the growth of Clostridium botulinum. As a result, it releases the toxin called botulism toxin, neurotoxin. It is a potent neurotoxin, you know.
చాలా అంటే మన నర్వస్ సిస్టమ్ని దెబ్బతీసే ఒక టాక్సిన్ అనమాట. అండ్ వాట్ టైప్స్ ఆఫ్ లెటెస్ట్ టాక్ అబౌట్ ద ఫుడ్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ ఇన్ అవుట్ బ్రేక్స్. అంటే ఈ ఫుడ్ ఇంటాక్సికేషన్ రావడానికి, ఈ అవుట్ బ్రేక్స్ రావడానికి ఎటువంటి ఫుడ్స్ కారణమవుతాయి? ఈ బ్యాక్టీరియా గ్రోత్ని, తర్వాత దాని నుంచి వచ్చే టాక్సిన్ ప్రొడక్షన్ని స్టిమ్యులేట్ చేస్తాయి. జనరల్గా స్పాయిల్డ్ క్యాండ్ ఫుడ్స్, స్పాయిల్డ్ క్యాండ్ మీట్, హ్యామ్స్ అండ్ హోమ్ మేడ్ ఫర్మెంటెడ్ ఫుడ్స్, లో యాసిడ్ ఫుడ్స్ విత్ pH అబోవ్ 4.6. అంటే మరీ లో pH ఫుడ్స్ కాకుండా కాస్త మీడియం pHగా ఉన్న ఫుడ్స్ కూడా ఈ బ్యాక్టీరియా టాక్సిన్ ప్రొడక్షన్ని ఎంకరేజ్ చేస్తాయి. ఓకే, దెన్ ఈ టాక్సిన్తో ఇన్వాల్వ్ అయిన ఫుడ్ని మనం తిన్నప్పుడు ఆ టాక్సిన్ ఎటువంటి మోడ్ ఆఫ్ యాక్షన్ని చూపిస్తుంది అంటే మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ టాక్సిన్ క్లాస్ట్రిడియం బోటులినం బ్యాక్టీరియా రిలీజ్ చేసే టాక్సిన్ వలన మనకి ఎటువంటి టార్గెట్ అంటే ఏ పార్ట్స్ టార్గెట్ అవుతాయంటే ఎస్పెషల్లీ మన మజిల్స్, స్మూత్ మజిల్ కాంట్రాక్షన్ అన్నది, మన మస్కులర్ కాంట్రాక్షన్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది. దానికి రీజన్ ఏమంటే ఇది ఒక న్యూరోటాక్సిన్. మన బాడీలో మజిల్స్ కాంట్రాక్ట్ రిలాక్సేషన్ని కంట్రోల్ చేసే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ఉంటుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ అసిటైల్ కోలిన్. వెన్ అసిటైల్ కోలిన్ ఈజ్ రిలీజ్డ్ అవర్ మజిల్స్ విల్ బికమ్ రిలాక్స్డ్. సో then once again this acetylcholine will be removed from the muscles, then they undergo relaxation, then they undergo contraction. So like this muscular function will be controlled by the release of acetylcholine from the nerve endings. సో మన నర్వ్ ఎండింగ్స్ నుంచి రిలీజ్ అయ్యే ఈ అసిటైల్ కోలిన్ అనే ఒక కెమికల్ న్యూరో ట్రాన్స్మిటర్కి వెళ్ళి ఈ క్లాస్ట్రిడియం బోటులినం బ్యాక్టీరియా టాక్సిన్ బైండ్ అవుతుందన్నమాట. దాంట్లో మళ్ళీ 2 పోర్షన్స్ ఉంటాయి ఆ టాక్సిన్ స్ట్రక్చర్లో, ఏ పోర్షన్, బి పోర్షన్. ఇందులో ఏ పోర్షన్ చాలా డేంజర్ అనమాట. అంటే మెయిన్గా అసిటైల్ కోలిన్ బ్లాక్ చేసేది ఏ పోర్షన్. బి పోర్షన్ ఆఫ్ ద టాక్సిన్ జస్ట్ హెల్ప్స్ ద ఏ పోర్షన్ టు బైండ్ టు ద టార్గెట్ సైట్. అంటే టార్గెట్ సైట్ అంటే ఇది సెల్స్, ఈ మన మస్కులర్ ఫంక్షన్ని ఎఫెక్ట్ చేసే సెల్స్ ఎక్కడ ఉంటాయో ఆ సెల్స్కి బైండ్ కావడాన్ని అది ఎంకరేజ్ చేస్తుంది. సో దాని వలన మన మజిల్స్ పర్మనెంట్గా రిలాక్స్డ్ కండిషన్లోనే ఉంటాయి. ఇట్ ఈజ్ నథింగ్ బట్ there is a prevention of muscular contraction. Okay, then this is called flaccid paralysis. This condition is called ఫ్లాసిడ్ పారాలిసిస్. అంటే మజిల్స్ లూజ్గా ఉన్నట్టుగా ఉంటాయన్నమాట. దానివల్ల మనకు రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కూడా అవుతుంది. తర్వాత మనం తినడానికి, తాగడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. సో దీస్ సిమ్టమ్స్ అపియర్ ఆఫ్టర్ 12 to 48 hours ఆఫ్ టేకింగ్ కంటామినేటెడ్ ఫుడ్ విత్ ద టాక్సిన్. సో ఈ టాక్సిన్స్తో కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకున్న 12 నుంచి 48 గంటల తర్వాత మనకు ఈ ఫుడ్ పాయిజనింగ్ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. అంటే దిస్ ఈస్ కాల్డ్ ఇంక్యుబేషన్ పీరియడ్. సో ద ఇంక్యుబేషన్ పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ ద టైమ్ taken for the organism to multiply and release the toxin in our body. That is called to show the poisonous symptoms. That is called incubation period. Then these are the pathogenesis and clinical features. How the toxin affects our central nervous system, neurotransmitter release, and how it affects our muscular function, and the clinical features, symptoms, nausea, vomiting, fatigue, dizziness, headache. These are the common features. Okay. Double vision, difficulty in speaking, then prevention and control. How the toxin can be prevented? So these are again as we have seen in the previous case, we have to avoid taking canned foods and avoid taking raw food, uncooked food, improperly cooked meat, fish, eggs, all these unpackaged foods. So they have to be avoided to prevent the toxic symptoms caused by Clostridium botulinum. So this is all about food intoxication caused by Clostridium botulinum.